హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, మనకి ఇంగ్లీష్ టెన్స్ నుంచి దాదాపు 3 బిట్స్ వరకు వస్తున్నాయి. సో ఆ 3 బిట్స్ కూడా ఒక్కటి కూడా పోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఒక 48 ఫార్మాట్స్ అనేది నేర్చుకోవాలి. 48 ఫార్మాట్స్ అని అల్లిపోవద్దు. మనకి 3 టెన్స్ ఉంటాయి కదా, 3 టెన్స్లో మనకి ఒక్కొక్క దాంట్లో మరలా 4 వేసి ఉంటాయి కదా, మొత్తం మనకి 12 పార్ట్స్ ఉంటాయి అనమాట. మరలా ఈ 12 పార్ట్స్లో ఒక్కొక్క దాన్ని మనం ఎలా రాయగలగాలంటే పాజిటివ్ కింద, అలాగే నెగిటివ్ కింద, ఇంట్రాగేటివ్ కింద, నెగిటివ్ ఇంట్రాగేటివ్ కింద రాయాలి. అలా చూసుకుంటే మనం ఒక 48 ఫార్మాట్స్ ఉంటాయి. ఈ 48 ఫార్మాట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్స్ కనుక మనం ఎలా రాయాలో నేర్చుకుంటే ఈ 3 బిట్స్ కూడా మన చేతిలో ఉన్నట్టే. ముందుగా మనం ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. మనకి పాజిటివ్లో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. సపోజ్ సిరి ప్లేస్ క్రికెట్. నెగిటివ్లో వచ్చేసినప్పటికి మనకి సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనకి డూ ఆర్ డస్ అనేది వాడతాం. మనం డూ డస్కి మనం నాట్ అనేది యాడ్ చేయాలి. డూ అనేది మనం వచ్చేసి ఐయులకు వాడితే డస్ అనేది హీ షీట్లకు వాడతాం. సో నెగిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. సిరి డజన్ ప్లే క్రికెట్. ఇంట్రాగేటివ్లో మనకి డూ డస్ అనేవి ఫ్రంట్కి వస్తాయి. ఇంట్రాగేటివ్ నెగిటివ్లో అయితే మనకి డూ డస్తో పాటు నాట్ అనేది ఫ్రంట్ వస్తుంది అనమాట. సో ఒకసారి మనం పాజిటివ్లో అయితే సిరి ప్లేస్ క్రికెట్, నెగిటివ్లో సిరి డజన్ ప్లే క్రికెట్. డస్ సిరి ప్లే క్రికెట్, అది ఇంట్రాగేటివ్. డజంట్ సిరి ప్లే క్రికెట్, ఇది ఈ విధంగా వస్తుంది. ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా మనం చూసినట్లయితే పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఇంట్రాగేటివ్లో మనకి ఏదైతే ఇక్కడ వెర్బ్ ఉంటుందో హెల్పింగ్ వెర్బ్ అవి ముందుకు వస్తాయి. మిగతాదంతా యాస్టిజ్ రాసి మనకు క్వశ్చన్ మార్క్ యాడ్ చేసుకోవాలి. నెగిటివ్ వచ్చేసినప్పుడు మనకి ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్కి నాట్ అనేది యాడ్ అవుతుంది. రిమైనింగ్ మనం యాస్టిజ్గా రాసుకుంటూ ఉంటాం. నెగిటివ్లో సబ్జెక్ట్, నెక్స్ట్ ఈజీ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్కి వచ్చినప్పటికి మనకి నాట్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి మన సెంటెన్స్ కనుక చూసినట్లయితే సిరి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. మనకి ఇంట్రాగేటివ్లో ఈ సిరి ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చినప్పటికి సిరి ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మరలా ఈజెంట్ సిరి ప్లేయింగ్ క్రికెట్. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడొచ్చు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఫార్మేటివ్. అదే మనకు పాజిటివ్ అవుతుంది. సిరి యాజ్ కంప్లీటెడ్ హెర్ వర్క్ రీసెంట్లీ. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్స్ ముందుకు వస్తాయి, మిగతాదంతా వచ్చి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెగిటివ్లో వచ్చేసి మనకి సబ్జెక్ట్ ముందు వస్తుంది, హ్యాజ్ హ్యావ్ ప్లస్ నాట్ అనేది యాడ్ అవ్వి V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మనకి హ్యాజ్ హ్యావ్ ముందు వచ్చి ఎప్పుడు కూడా ఇంట్రాగేటివ్లో మనకి హెల్పింగ్ వెర్బ్స్ ముందు ఉంటాయి. నెగిటివ్ అయితే హెల్పింగ్ వెర్బ్స్కి మనం నాట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మన సెంటెన్స్ సిరి హ్యాస్ కంప్లీటెడ్ హెర్ వర్క్ రీసెంట్లీ, హ్యాస్ సిరి కంప్లీటెడ్, షీ హ్యాజంట్ కంప్లీటెడ్, హ్యాజంట్ సిరి కంప్లీటెడ్. సో ఈ విధంగా మనకి ఫార్మేట్